వెల్కమ్ టు జిఎస్ సర్టిఫైడ్. నేను మీ సునీల్ చంద్ర. ఈరోజు మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఫిషరీస్ ఆఫీసర్ అవినాష్ గారితో ఉన్నాం. అని దీనికి సంబంధించి సేవలను ఏ విధంగా వినియోగించుకుంటున్నారు అనే అంశాన్ని వారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. జిఎస్ సర్టిఫైడ్ ద్వారా మీరు ఫిషరీస్కి సంబంధించిన అంశాన్ని మాతో పంచుకోబోతున్నందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఈ ఫిషరీస్కి సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి సార్? తప్పనిసరిగా అండి. ముందుగా అందరికీ నమస్కారం. మీ ఛానల్ కూడా మాకు ఈ అవకాశం కల్పించినందుకు. ప్రభుత్వం ఒక ఉద్దేశం ప్రకారం ప్రతి మత్స్యకారుడు అనేవారు సంఘాల పరిధిలో రావటం కోసమని జీవో 98 ప్రకారము కొన్ని సంఘాలని నిర్దేశించారు. ఆ నిర్దేశించిన ప్రకారము మనకి కులస్తులు ఎవరైతే బెస్తా, గంగపుత్ర, ముదిరాజు, ముతిరాసి, వాడెబలిజ వీళ్ళైతే ఎవరున్నారో వాళ్ళకి సంఘాలు చేయడం కోసం దేని మీద చేస్తామంటే సంఘాలు మనము కోఆపరేటివ్ సొసైటీస్ మన చెరువులు ఎక్కడైతే జీపీ కుంటలు కానీ ఇరిగేషన్ కుంటలు కానీ ఎక్కడైతే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయో అక్కడ కులస్తులు ఈ కులస్తులు నేనైతే చెప్పానో ఆ కులస్తులకి మనం సంఘాలను ఏర్పాటు చేస్తాం. సంఘాలు ఏర్పాటు చేసిన తర్వాత ఆ సంఘం పరిధిలోకి ఎందుకు తీసుకొస్తామంటే ప్రభుత్వం నుంచి వాళ్ళకు వచ్చే లబ్ధి ప్రతి ఒక్కటి సంఘం వారు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, ఈక్వల్గా రావాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ సంఘం పరిధిలోకి తీసుకొస్తాం. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ప్రతి మత్స్యకారుడు అనేటివారు సంఘం పరిధిలో ఉండి మత్స్యశాఖ కింద పొందే ప్రతి ఒక్క లబ్ధి అనేది వారికి చేరాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఏ ప్రోగ్రాం చేసినా సరే మత్స్యకారుని ఉద్దేశించుకొని చేస్తున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా మాకు ఉన్న ముఖ్యమైన ప్రోగ్రాం ఏంటంటే చేప పిల్లల పంపిణీ కార్యక్రమం. ఆ చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో మనకి భూపాలపల్లి సంబంధించినవి మనకి 112 సంఘాలు ఉన్నాయి. వాటిలో 85 సంఘాలు వాటికి వరకు చెరువులకి అనుసంధానమైన సంఘాలు ఉన్నాయి. ముఖ్యంగా మనము ఇప్పుడు పంబాపూరు, గన్పూరు రిజర్వాయర్లు ఉన్నాయి. వీటి కింద మనకి సంఘాలు ఏర్పడ్డాయి. మనకి ఇక్కడ ఉన్న భూపాలపల్లిలో గన్పూర్ అనేది పెద్ద రిజర్వాయర్. దాని కింద 850 సభ్యత్వాలు ఉన్నాయి. మనకి ప్రతి సంవత్సరంలకి దగ్గర 14 లక్షల పైచీలకు చేప పిల్లలు 8 లక్షల దాకా రొయ్య పిల్లలు పంపిణీ చేస్తున్నాం. ఈ ఉత్పత్తి ఏదైతే చేపలు కానీ రొయ్యలు కానీ వస్తాయో ఆ సంఘం పరిధిలో ఉన్న సభ్యులు ప్రతి ఏటా పట్టుకొని వాళ్ళకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ అయ్యి వాళ్ళకి లాభం పొందాలని చెప్పి ప్రభుత్వము వాళ్ళకు ఉచితంగా పంపిణీ స్టార్ట్ చేయాలి. ఈ పంపిణీ కార్యక్రమం మనకు 2015లో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ప్రతి సభ్యునికి కూడా అన్యాయం జరగొద్దు, ప్రభుత్వం నుంచి కంపల్సరీ వాళ్ళకి లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ఈ స్కీమ్ని చేశారు. ఈ సంవత్సరానికి కూడా మనకి టెండర్ ప్రక్రియ అయిపోయింది. త్వరగా వచ్చే వారం రోజుల్లో దీని ప్రక్రియ కూడా స్టార్ట్ చేస్తాం. మొగ్గు చూపుతున్నటువంటి ప్రజల్లో చదువుకున్న వాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరు ముందుకు వస్తున్నారు సార్? మనము ఈ స్కీమ్ స్టేట్ గవర్నమెంట్ స్కీము మనం చూసుకుంటే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన స్కీమ్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. దాంట్లో ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క 60% వారి వాటా ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ది 40% వాటా ఉంటుంది. ఈ స్కీమ్ కింద మనకి వివిధ కాంపోనెంట్స్ ఉన్నాయి. చేపల చెరువులు తవ్వుకోవటము, మత్స్యకారులకు వాహనాలు 4 వీలర్ కానీ 3 వీలర్ కానీ ఇవ్వటం కానీ, చెరువులు తవ్వుకోవటానికి కోసం మనకి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు దగ్గర 200 అప్లికేషన్స్ వచ్చాయి. ఆ అప్లికేషన్స్ మనము డిఎల్సి జిల్లా లెవెల్ కమిటీ ద్వారా స్క్రూటినీ చేసి జిల్లా కలెక్టర్ గారి ఆమోదంతో అందరికి కూడా ఆమోదించాము. ఇప్పుడు అవన్నీ దాదాపు మనకి 30 హెక్టార్ల దాకా చెరువులు తవ్వకాలు అయిపోయాయి, వాళ్ళు చేస్తున్నారు. దీంట్లో మేజర్గా ఏంటంటే ఆక్వా రంగం అనేది చదువుకున్నారా చదువుకోలేదా అనేది కాదు, ముఖ్యంగా అవగాహన, చేపల ఉత్పత్తి మీద అవగాహన ఉన్నవారు దీన్ని చేపడతా ఉంటారు. దీంట్లో మనకున్న ప్రకారం కాటారం ఏరియాలో చదువుకున్న వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు, చేస్తున్నారు. గ్రామ పరిధిలో ఎవరికైతే సొంత భూమి ఉన్నా లేకపోతే రిజిస్టర్ పట్టా ఉన్నా కూడా వాళ్ళు కూడా మొగ్గు చూపిస్తున్నారు. ఎందుకంటే దీంట్లో వచ్చేది ఉత్పత్తి చాలా గణనీయంగా మన అగ్రికల్చర్లో కంటే కూడా మంచిగా ఉంటుంది. ఎటుగా అనుకున్న 40% ఉత్పత్తి ఎక్కువగా వస్తుంది. పెట్టిన పెట్టుబడికి ఎన్ని రెట్లు లాభం రావడానికి ఆస్కారం ఉంటుంది సార్? ఏమైనా సబ్సిడీ కానీ వెసులుబాటు కానీ సంబంధించిన డిసిజన్ వచ్చినప్పుడు ప్రభుత్వం ఏమైనా ప్రత్యేకంగా
మత్స్యశాఖ ఏమైనా చర్యలు తీసుకుంటారు? అయితే దీంట్లో మీరు ముఖ్యంగా మంచి అంశం అడిగారు. దీన్ని ఏంటంటే సబ్సిడీ గురించి అడిగారు. ఈ కాంపోనెంట్ ఇప్పుడు ఏదైతే చేపల చెరువులు తవ్వుకోవటం అని చెప్పానో నేను, దీనికి కాంపోనెంట్ కాస్ట్ వచ్చి యూనిట్ కాస్ట్ వచ్చి 11 లక్షల యూనిట్ కాస్ట్ ఉంది. అంటే ఒక హెక్టార్కి 11 లక్షలు. 7 లక్షలేమో తవ్వుకోవటం కోసము, 4 లక్షలేమో ఉత్పాదకాలు మరియు చేప పిల్లలు ఇతర ఖర్చుల కోసం ఉన్నది. ఈ 7 లక్షలు ఒక హెక్టార్ అంటే 2.5 ఎకరాలు తవ్వుకోవటం కోసము 7 లక్షల రూపాయలు. దానిలో ఎస్సీ కానీ ఎస్టీ కానీ మహిళ ఏ కేటగిరీ అయినా సరే మహిళకు కానీ 60% సబ్సిడీ ఉంటుంది. జనరల్ కేటగిరీ వారికి 40% సబ్సిడీ మాత్రమే ఉంటుంది. అంటే 7 లక్షల్లో 60% సబ్సిడీ వస్తుంది. అదేవిధంగా జనరల్ కేటగిరీలో 40% వస్తుంది. ఇదే కాకుండా 4 లక్షల రూపాయల్లో కూడా వాళ్ళు కొనుక్కున్న చేప పిల్లలు, దానా, ఇతరత్ర ఖర్చులు మొదటి సంవత్సరం స్టార్ట్ అయినప్పుడు ఇతరత్ర ఖర్చులు ఉంటాయి మనకి. వాటికి మీరు అన్నారు చూడండి, ఇప్పుడు డిసీజ్ వచ్చినప్పుడు కానీ కెమికల్స్ కానీ అక్కడ ఒక వాచ్మెన్ని పెట్టుకోవటం కోసము వాళ్ళని ఈ ఖర్చులన్నీ నిమిత్తము మొదటి సంవత్సరం ఉత్పత్తి చేయడం కోసము ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉండాలని చెప్పి 60%, 40% సబ్సిడీ ప్రకారం ఇస్తున్నారు. దానిలో మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు 30 హెక్టార్లు ఏదైతే కంప్లీట్ చేశామో అని చెప్పాము మన జిల్లాలో, దగ్గర 15 హెక్టార్ల వీళ్ళు సబ్సిడీ పొంది ఉన్నారు. మిగతా వాటిని మనం హెడ్ ఆఫీస్కి పంపించున్నాము. త్వరలో వాళ్ళకు కూడా సబ్సిడీ వస్తుంది. ఏ రకమైన చేపల్ని ప్రభుత్వం రిఫర్ చేస్తుంది సార్? మనకి సముద్ర తీరం లేనందున మనం దాదాపు మంచినీటి చేపలు మాత్రమే ఇక్కడ ప్రోత్సహిస్తున్నాము. మంచినీటి చేపలలో బొచ్చ, రవ్వ, మోసు, మన కామన్ కార్ప్ అంటాము సీసీ, వాటిని ఇస్తాము. ఇది కాకుండా మన రాష్ట్రీయ చేప అయిన బొమ్మ చేప, చెన్నా స్ట్రయేటెస్ అంటాము, బొమ్మ చేప, వాటిని కూడా చేసుకోవడానికి ఉంది. కానీ అది టెక్నాలజీ బేస్డ్. దాని ఉత్పత్తిలో మనము తక్కువ స్థాయిలో ఎందుకున్నాము అని అంటే దానికి కెనబాలిస్టిక్ నేచర్ అనేది ఉంటుంది. అంటే తన పిల్లల్ని తనే తినే నేచర్ అనేది ఉంది. కాబట్టి రైతులకి అది అవగాహన లేక తీసుకొచ్చుకొని వేసుకొని దానిలో నష్టం వస్తుంది. కాబట్టి మొదటి సంవత్సరంగా మేమైతే ఏం చెప్తున్నాం అంటే మంచినీటి చేపలు అంటే బొచ్చ, రవ్వ, మోసు, సీసీ మాత్రమే వేసుకోండి. ఒక సంవత్సరం గడిచిన తర్వాత దాంట్లో మిగతా ఏదైతే బొమ్మ చేప ఉందో వీటితోనే మిక్స్డ్ కల్చర్, పాలీకల్చర్ చేయమని చెప్తాం మొదటి సంవత్సరం. ఇది ఎన్ని నెలల డ్యూరేషన్ ఉంటుంది సార్ చేతికి రావడానికి? మంచి ప్రశ్న. ఇది మనము రైతుల్లో అవగాహన మంచిగా కల్పించాలి. ఎందుకంటే ఆంధ్రాలో ఇది బాగా డెవలప్ అయింది. మన వాళ్ళు ఇప్పుడిప్పుడే దీంట్లో అడుగులు వేస్తున్నారు. ఇయర్లింగ్స్ అంటాం. అంటే సంవత్సరం పాటు ఒక చేపని పెరగకుండా ఎక్కువ మోతాదులో ఒక చెరువులో ఉంచేసి ఇయర్లింగ్ దాకా ఉంచుతారు. అప్పుడు ఆ చేపని మనకు అమ్ముతారు. అంటే అది కేవలం 100 గ్రాములు మాత్రమే ఉంటుంది ఆ టైంలో. అది ఎంత పడుతుందంటే మనకి దాదాపు 20 రూపాయల నుంచి 30 రూపాయలు పడుతుంది ఒక పీస్. ఒక హెక్టార్కి మనం హెక్టార్కి 5,000 చేప పిల్లలు వేస్తాము. అది 20 రూపాయల చొప్పున వేసుకుంటే మనకి 5,000కి ఎంత అవుతుందో చూడండి. దాన్ని బట్టి ఇది వేసుకోవటం వల్ల ఈ 100 గ్రాముల చేప వేసుకుంటే మనకి కేవలం 6 నెలల్లోనే మనకి కేజీ చేప అవుతుంది. అదే దీనికంటే తక్కువ స్థాయిలో అంటే 80 కానీ 100 సెంటీమీటర్ల చేప పిల్లలు తెచ్చుకుంటే 9 నెలలు పడుతుంది. అంటే 3 నెలలు కలిసి వస్తుంది వీళ్ళకి. ఒకవేళ ఆ చేప కొనుక్కొని వీళ్ళు వేసుకుంటే 6 నెలల్లో అంటే సంవత్సరానికి 2 క్రాప్స్ తీసుకోవచ్చు. ఇది వేసుకుంటే కేవలం 1 క్రాప్ మాత్రమే తీసుకోవడం కుదురుతుంది. కాబట్టి అవగాహన కోసం మనం ఇప్పుడు మొదటి దశలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడున్న రైతులకైతే మేమైతే ఇది చెప్తున్నాము. కానీ వాళ్ళకి ఫస్ట్ టైం కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళు ఆ ఇయర్లింగ్స్ అనేది తెచ్చుకోవట్లేదు. 100 సెంటీమీటర్ చేప తెచ్చుకుంటున్నారు. 9 నెలలు చేస్తున్నారు. 9 నెలలకి ఖర్చు ఆల్మోస్ట్ వీళ్ళకి 3 లక్షల నుంచి 3.5 లక్షల దాకా అవుతుంది మొదటి సంవత్సరంగా. వచ్చే సంవత్సరం నుండి నీటి ఎక్స్చేంజ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ తక్కువ ఉంటుంది. కాబట్టి ఖర్చు ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తుంది. ప్రత్యేక దాన పెట్టడానికి రైతు అవలంబించాల్సిన విధానాలు ఏమిటాయి సార్? న్యాచురల్గా మనము ఊర్లలో పెట్టుకున్నప్పుడు తవుడు కానీ పల్లి చెక్క కానీ వీటిని వేస్తే
దానా కింద అది చాలా ఉత్పత్తిగా త్వరగా పెరగటానికి ఉంటుంది. 2 విధాలైన దానా వేసే విధంగా ఉంటుంది. ఒకటి ఏంటంటే బ్యాగ్ ఫీడింగ్ అంటాము, ఒకటేమో స్ప్రెడ్డింగ్ అంటాము. బ్యాగ్ ఫీడింగ్ ఏంటంటే మనము ఒక హెక్టార్ చేపల చెరువులో 4 ప్రదేశాలలో బ్యాగ్ని అమర్స్తాం దానాకి. అది ఎలా అమర్స్తామంటే మొదటగా 10 రోజుల వరకు ఆ చేపని ఆ ఏరియాకి అలవాటు చేస్తాం. మనం చేసి 10 కేజీల దానా సంచిని అక్కడ కడతాం. దానా సంచిని అక్కడ కట్టి ఆ దానా సంచి దీనివల్ల ఏమవుతుందంటే చాలా వరకు దానా వేస్టేజ్ అనేది తగ్గిపోతుంది. ఒకవేళ మనము చేతితో చల్లుకుంటూ వెళ్ళామనుకోండి, చేప ఎక్కడుందో ఎలా ఉందో తెలియదు మనకు. దానివల్ల దానా చాలా వరకు కిందకి వెళ్ళిపోయి మనకి చెరువులో కూడా అవసరం లేని గ్యాసెస్ ఫామ్ అయ్యి చేపలకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి బ్యాగ్ ఫీడింగ్నే చేయమని చెప్తున్నాం మనము. కానీ ఇంకా మన వారికి కొంచెం అవగాహన లోపం వల్ల ఇది చేయలేకపోతున్నారు. అయినా ఇక్కడ కూడా సక్సెస్ రేట్ ఉంది, చాలా వరకు మంచిగా చేసుకుంటున్నారు. ఈ తీసుకొచ్చిన చేపల్ని వాటికి అవి క్రాసింగ్ జరుపుకొని ప్రొడ్యూసింగ్ అవి నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ పెట్టుబడి పెట్టిన వాళ్ళకి లాభం వచ్చే దిశగా ఏమన్నా పాసిబుల్ అవుతుందా? ప్రతిసారి చేపలు మార్చుకోవాలా? ప్రతిసారి చేపలు మార్చుకోవాలంటే ఒకవేళ వీళ్ళు తల్లి చేపని వీళ్ళు చెరువులోంచి తీసుకొని ఒక హ్యాచరీ అనేది వీళ్ళు నిర్మించుకున్నారనుకోండి. దీనిలో 2 రకాల హ్యాచరీస్ ఉన్నాయండి మనకి, ఏదైతే ప్రొఫౌండ్గా ఉన్నాయో. ఒకటి చైనీస్ హ్యాచరీ, ఒకటి ఎకో హ్యాచరీ అని ఉంది. ఎకో హ్యాచరీ మీకు 4 లక్షల నుంచి 5 లక్షల లోపు అయిపోతుంది. కానీ చైనీస్ హ్యాచరీ కన్స్ట్రక్షన్ చేయడం కోసం మినిమం 15 లక్షలు అవుతుంది. కాబట్టి దాదాపు మేము ఎకో హ్యాచరీ అదేంటంటే మూవబుల్, మళ్ళీ చిన్న మనకి రూమ్ ఉన్నా సరే దాంట్లో పెట్టుకొని ఎకో హ్యాచరీ చేసుకోవాలి. కానీ మనం ఏదైతే ఈ సంవత్సరము చేస్తున్నామో దానిలోంచి మంచిగా తల్లి చేపల్ని పక్కకు పెట్టుకోవాలి. మనం బ్రూడర్ పాండ్స్లలో వేసుకొని తల్లి చేపల్ని పెట్టుకోవటం వల్ల నెక్స్ట్ ఇయర్ని ఈ తల్లి చేపల్ని యూజ్ చేసుకొని ఈ హ్యాచరీస్ ద్వారా ఉత్పత్తి చేసుకొని వాళ్ళే ఉత్పత్తి చేసుకోవడానికి లాభసాటిగా ఉంటుంది. కానీ ఇక్కడ మనకి హ్యాచరీలు తక్కువ కావటం వల్ల అందరూ దాదాపు మనకి ఎక్కడైతే ఇప్పుడు జగిత్యాల్లో ఉంది, వరంగల్లో ఉంది, అక్కడ నుంచి చిరు చేపల్ని తీసుకొచ్చుకొని వేసుకుంటున్నాం. దానివల్ల కాస్ట్ కూడా వీళ్ళకి ఎక్కువ పడుతుంది. వాళ్ళు ₹1.5 నుంచి ₹3 మధ్యలో అమ్ముతున్నారు. అదే వీళ్ళు తయారు చేసుకున్నారు అనుకోండి, తక్కువలో అయిపోతుంది. కాబట్టి అందరికి కూడా అవగాహన కల్పించుకోవడానికి ఎకో హ్యాచరీ కానీ చైనీస్ హ్యాచరీ కానీ తప్పనిసరిగా నిర్మించుకోవడానికి చూసుకుంటే ఆ మండల్లో ఒక హ్యాచరీ ఉంటే సరిపోతుంది. ఆ మండల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉత్పత్తి మీరే చేసి ఇవ్వడానికి కూడా మీకు మంచి అవగాహన ఉంటుంది. ఈ సేవలను వినియోగించుకోవాలంటే అప్లై చేసుకునే మెథడ్ ఏ విధంగా ఉంటుందండి? వాళ్ళు ఎట్లా ప్రొసీడ్ కావాలి? పట్టా పాస్బుక్ అంటే ఇప్పుడు మనకి ధరణి నుంచి మన గవర్నమెంట్ నుంచి ఇచ్చారు కదండి పట్టా పాస్బుక్. ఓన్ ల్యాండ్ వాళ్ళకు ఉంటే తప్పనిసరిగా ఆ ఓన్ ల్యాండ్తో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ కానీ ఎస్టీ కానీ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి మాకు. ఎందుకంటే 60% సబ్సిడీ కావడం కోసము తప్పనిసరిగా ఇది కావాలి. ఈ 2 ఇచ్చిన ప్రత్యక్షంలో మాకు జిల్లా కమిటీకి ప్రాసెస్ చేస్తే మేము కమిటీ అక్కడికి వచ్చి నీటి సముదాయం ఎక్కడుంది వీళ్ళకి, మనకి కెనాల్ నుంచి సోర్స్ ఉందా వీళ్ళకి, లేకపోతే రివర్ నుంచి సోర్స్ ఉందా, బోర్ నుంచి సోర్స్ ఉందా అని దాన్ని నిర్ధారించుకొని ఒకవేళ కెనాల్ కానీ రివర్ నుంచి కానీ ఉంటే మాత్రం వాళ్ళకి చేపల చెరువులు కోసం పర్మిషన్ ఇస్తాము. లేని పక్షంలో బోరు ద్వారా అనుకుంటే చిరు చేపలు ఉత్పత్తి కోసం పర్మిషన్ ఇస్తాం. డిసీజ్ వచ్చిన లేకపోతే ఆ చేపల ఎదుగుదల సరిగా లేకున్నా అది కనిపెట్టడము రైతుకి ఏ విధంగా సాధ్యమైతే, ఒకరు జరిగితే వాటికి పరిష్కారం ఏ విధంగా చేసుకోవాల్సి వస్తుంది? మనకి ఎక్కువ శాతం అండి ఇప్పుడు ఈ చలికాలం అనేది ఎట్లా అంటే ఆక్సిజన్ డిప్లీషన్ అనేది చెరువులో, ఇదే మేజర్గా మనకి చెరువులలో ఆక్సిజన్ ఎప్పుడైతే డిప్లీషన్ అవుతుందో మానవుడు ఆక్సిజన్ లేకుండా ఎలా అయితే ఉండలేడో చేపలు కూడా అంతే. తప్పనిసరిగా ఆ చేప అనేది పైన నీటి మట్టంలో తిరుగుతూ ఉంటుంది. మనకి ఆ నీటి మట్టంలో చేపలు ఎప్పుడైతే తిరగటం స్టార్ట్ చేస్తాయో మనం తక్షణమే చేపలు పట్టి చూసుకోవాలి అవగాహన కోసం. ఇది బ్యాక్టీరియల్ లోడ్. ఇనిషియల్గా ఏమొస్తుందంటే బ్యాక్టీరియా వస్తుంది.
బ్యాక్టీరియా లోడ్ అయినప్పుడు ఏమైందంటే కంటి భాగం కానీ మొప్పల భాగం కానీ తీసుకొని చూసుకోవడం వల్ల వాళ్ళు త్వరగా ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా ఏమైతే చేయొచ్చు అంటే ఉప్పు, మనకి దొడ్డు ఉప్పు ఉంటుంది కదండి, ఆ దొడ్డు ఉప్పుతో ఇమీడియట్గా ఒక 100 కేజీలు, ఒక హెక్టార్కు 100 కేజీలు చొప్పున, లేదా మీరు బ్యాగ్ ఫీడింగ్ కడితే ఆ బ్యాగ్ దగ్గరనే సాల్ట్ని సేమ్ ఒక 10 కేజీల సాల్ట్ బ్యాగ్ కానీ కట్టి పెడితే ఆ సాల్ట్తో ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతుందో ఇనీషియల్గానే బ్యాక్టీరియల్ లోడ్ని తగ్గించుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా అది తగ్గట్లేదు, ఇది 3 రోజుల నుంచి 5 రోజుల వ్యవధిలో చూసుకోవాలి. లేని పక్షంలో అయినా 5 రోజుల వరకు కూడా ఇంకా తగ్గట్లేదు, ఇలానే ఉపరితలంలో తిరుగుతున్నాయి చేపలంటే మాత్రం తప్పనిసరిగా మమ్మల్ని అప్రోచ్ అయితే దాన్ని చూసి ఏ కెమికల్ వాడితే త్వరగా తగ్గుతుందని చెప్పి వాళ్ళకి అవగాహన అయితే కల్పిస్తుంది. క్రాప్ చేతికి వచ్చిన తర్వాత సేలింగ్ చేసుకోవడం అనేది ప్రభుత్వమే రిఫర్ చేస్తే ఆయా ప్రదేశాల్లో ఓన్గా సేల్ చేసుకోవచ్చు, దీని విధానం ఎట్లా ఉంటుంది? ప్రభుత్వం ఇప్పటివరకు అయితే మనము ఇలాంటి మార్గదర్శనం అయితే ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళ ఈ సొంత పట్టా ల్యాండ్లలో వాటిలలో చేసుకుంటున్నారు కాబట్టి అలాంటిది అయితే మనం ఎప్పుడు నిర్దేశించలేదు. ఎందుకంటే వాళ్ళకి పెట్టి మేమే తీసుకుంటాం అనేది అయితే పెట్టలేదు. కానీ వాళ్ళు లోకల్ మార్కెట్ని ఫస్ట్ టార్గెట్ చేయాలి ఎప్పుడైనా. ఎందుకంటే మనము ట్రాన్స్పోర్టేషన్ పద్ధతి అనేది పెట్టుకుంటే ఆ రైతుకి ఎక్కువైతుంది, ఖర్చు అనేది ఎక్కువైతుంది. కాబట్టి లోకల్ మార్కెట్ ఇప్పుడు మనకి కాటారం, మహాముత్తారం, మాదేపూర్లో, మలహార్వా మండల్లో చేస్తున్నాం. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ భూపాల్పల్లి మార్కెట్ని టార్గెట్ చేయాలి, నెక్స్ట్ వరంగల్ మార్కెట్ని చేసుకోవాలి. అంటే దగ్గర పట్లలో మార్కెట్ని టార్గెట్ చేసుకోవడం వల్ల మనకి లైవ్ ఫిష్ మార్కెట్స్ ఉన్నాయి కొన్ని చోట్ల, వాళ్ళతో సంప్రదించుకొని ఈరోజు మేము సో అండ్ సో ఒక 100 క్వింటాలు మేము చేపలు పడుతున్నాం, మా దగ్గర ఉంది, మీరు బండిని పంపిస్తే మేము ఇస్తాం. అలా చేసుకోవడం వల్ల వీళ్ళకి ఖర్చు తగ్గుతుంది. దీనికి ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తుంది? ఇన్సూరెన్స్ లేదండి ఇప్పుడు ప్రస్తుతం. ఒకప్పుడు మనకి వైట్ స్పాట్ డిసీజ్ రానప్పుడు ఇన్సూరెన్స్ అనేది ఉండేది, ఇప్పుడు ఇన్సూరెన్స్ లేదు. కానీ ఏపీలో దీనికి కొత్త పాలసీ విధానం చేస్తున్నారన్నారు. ఒకవేళ దాన్ని బట్టి మనం కూడా ఏమైనా చేసుకోవచ్చు, గవర్నమెంట్ సకూలంగా చూసి పెడితే మాత్రం తప్పనిసరిగా ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కల్పించడానికి మేము ప్రయత్నిస్తాము. జిఎస్ సర్టిఫైలో చివరి ప్రశ్న అండి, ఇతర మాంసానికి చేప మాంసానికి ప్రజల్లో ఆ మాంసాన్ని స్వీకరించడంలో చేప మాంసం ద్వారా వచ్చే లాభాలండి? చేప వాటిలలో ప్రోటీన్ కంటెంట్ కోసం అని మీరు ఎంతో దూరం వెళ్ళి ఏదో తింటూ ఉంటారు. మాంసకృతులలో చికెన్, మటన్ కంటే కూడా చేపలలో ప్రోటీన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ. మీకు మటన్ కానీ చికెన్ కానీ తింటే కొవ్వు పదార్థాలు ఎక్కువ పేరుకుపోతూ ఉంటాయి, కానీ చేపలలో అలాంటిది ఏమి ఉండదు. మీకు విటమిన్ ఏ కానీ విటమిన్ డి కానీ కావాలంటే మాత్రం తప్పనిసరిగా చేపలు తినిపియాలి. మీరు ఇంకోటి ముఖ్యంగా తెలుసుకోవాల్సిందంటే చిన్నప్పటి నుంచే పిల్లలకి చేపలు తినటం అలవాటు చేయటం వల్ల వాళ్ళకి కంటి సమస్యలు కానీ ఎలాంటి లోపాలు లేకుండా తప్పనిసరిగా నివారించవచ్చు. ఇది తప్పనిసరిగా మెయింటైన్ చేసుకుంటాం. మత్స్యశాఖ ద్వారా లభించే స్కీమ్స్ ద్వారా కానీ వాటి నుంచి చేపల చెరువులు తవ్వుకోవటం కోసం కానీ ఎలాంటి అయినా సందేశాలు ఉన్నా కూడా మీకు దాన్ని ప్రాసెస్ ఎలా చేసుకోవాలి దీని అవగాహన కోసం కానీ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నన్ను సంప్రదించవచ్చు. మేము కొత్తగా నిర్మించబడిన కలెక్టరేట్ నందు మా కార్యాలయం కలదు. మా మత్స్యశాఖ సిబ్బందిని సంప్రదించినచో మీకు ప్రతి ఒక్క సమాచారము మీకు తెలియపరిచి మీకు అవగాహన కూడా కల్పిస్తాము. కార్యాలయాన్ని సందర్శించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి జిఎస్ సర్టిఫై. నేను మీ సునీల్ చంద్ర. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.